సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా మోదీ సర్కార్ వ్యవహరిస్తోందని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. దేశాభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం ఎంతో సహాయపడుతుంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పట్ల వివక్ష చూపిందని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన నిర్వహించింది. నిధుల కేటాయింపుల్లో రాష్ట్రానికి ఏటా అన్యాయం జరుగుతోందని మహేష్ కుమార్ అన్నారు. కేంద్ర వివక్షను ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు సాయం చేయాలని పలుసార్లు కేంద్రానికి నివేదికలు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. కేంద్రంపై యుద్ధం ప్రకటించి రాష్ట్రానికి నిధులు సాధించాలన్నారు. అన్ని పార్టీలు ఏకమై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్న మహేష్ కుమార్ గౌడ్ కేంద్రంపై పోరాటానికి బీఆర్ఎస్ కూడా కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమం జరిగినట్టుగా అర్థమవుతా ఉంది. నిన్న మొన్న పద్మ అవార్డుల విషయంలో చూసాం, ఎంత అన్యాయం చేస్తారో చూసాం. మనం గద్దర్ లాంటి అవార్డు ఇవ్వడానికి కూడా వెనుకంజ వేసినటువంటి సందర్భం. ఈ పరిస్థితిగా కొనసాగుతాయి. రానున్న రోజుల్లో, రానున్న సంవత్సరంలో తెలంగాణకి ఇంకా అన్యాయం జరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మిగతా రాజకీయ పార్టీలు, అది సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఇతర పార్టీలు, బీజేపీ మినహా అన్ని పార్టీలు కూడా ఏకమై వల్ల కేంద్రం మీద ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం ఉందన్న మాట కూడా మనం చేస్తా ఉన్నాను. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జరిగిన అన్యాయం, తెలంగాణ పౌరులకు జరిగిన అన్యాయం. ఈ అన్యాయాన్ని ఎదుర్కొనడంలో కాంగ్రెస్ పార్టీ ఎంత దూరానికైనా పోతుందన్న మాట కూడా మనం చేస్తా ఉన్నాం. తీవ్ర అన్యాయం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యపు కక్షపూరిత విధానాలను తీవ్రంగా ఖండిస్తూ పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారి నేతృత్వంలో ఈరోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధర్నా చేయడం జరుగుతా ఉంది. రాష్ట్ర ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అనేక సార్లు ముఖ్యమంత్రి గారు, ఆయా శాఖల మంత్రులు, కేంద్ర మంత్రుల దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినా కూడా మొండి చేసి ఖండిస్తా ఉన్నాం. మా మాట మాకు ఇవ్వాల్సిందే. మీరు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎన్నికల బడ్జెట్ తప్ప పేద వాళ్ల కోసం లేదా రాష్ట్రాల అభివృద్ధి కోసం, రాష్ట్రాల సంక్షేమం కోసం కేటాయించినటువంటి బడ్జెట్ కాదు. బీజేపీ ప్రవేశపెట్టిన బడ్జెట్ చరిత్ర